హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం మెయిన్ ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి ఇక్కడ చేనేత కళాకారులకైతే మనకి నిన్న జూలై 7, మనకి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనకి జాతీయ పురస్కారాలైతే అందించడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరికి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఒకరికి, మొత్తం మనకి ముగ్గురికైతే అవార్డులు రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నక్కా వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఎం. నటరాజన్ గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మనకి అలికా గ్రామం ఒక చేనేత కళాకారుడు ఎవరైనా రంగరాజ్, వీళ్ళకైతే మనకు అవార్డులు రావడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి చేనేత దాంట్లో భాగంగా మనకి విశేషమైన కృషికి వీళ్ళకైతే అవార్డులు రావడం జరిగింది. వాళ్ళ తండ్రి కూడా, ఈయన తండ్రి కూడా మనకేంటంటే మురకల నటరాజ్, ఈయన ఒక చేనేత కార్మికుడు. వీళ్ళ తండ్రి మల్లేష్ కూడా వాళ్ళ యొక్క వారసత్వం నుంచి దాదాపు 13 ఏళ్ళుగా ఈయన టస్సర్ చీరలు అయితే నేస్తున్నారనమాట. దీనికి ఈ యొక్క సామర్థ్యానికి గుర్తించి మనకి రాష్ట్రపతి చేతుల మీదుగా అయితే మనకి పురస్కారం అనేటటువంటిది అందుకోవడం జరిగింది. ఇక్కడ మన కేంద్ర మంత్రి ద్వారా ఈయన అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత నక్కా వెంకటేశ్వరరావు, ఎం. నటరాజ్, వీళ్ళిద్దరూ తిరుపతికి చెందినటువంటి వారనమాట. వాళ్ళైతే అందుకోవడం జరిగింది. సెకండ్ ఆర్టికల్ మనకొచ్చేసి ఆర్‌బీఐ అయితే కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది. డైరెక్ట్‌గా బ్యాంక్స్ అనేటటువంటివి వసూలు చేయలేవు కదా! ఏవైతే మనకి రుణాలుంటాయో, ఆ రుణాల వసూలుకి డైరెక్ట్‌గా బ్యాంకులు వసూలు చేయలేవు కాబట్టి కొన్ని ప్రైవేట్ సంస్థలతో టై అప్ అవుతుందనమాట మెంబర్స్‌తో. వాలంటీర్స్‌ని అటువంటి వాళ్ళని నియమించుకుంటుంది. వాళ్ళు ఈ మధ్యన కొంచెం దురుసు ప్రవర్తన చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారనమాట రుణగ్రహీతలు. అందులో ఆ కోవలో మనకేంటంటే కొన్ని కొత్త మార్గదర్శకాలైతే జారీ చేశారనమాట. ఇవి మనకి 2027 జనవరి 1 నుంచి మనకి అమల్లోకి అయితే వస్తాయి. ఎవరైతే అప్పు తీసుకుంటారో వారిని హింసించవద్దు, సామాజిక మాధ్యమాల్లో వేధించవద్దు. ఒకవేళ మీరు అడగాలనుకుంటే ఒక రోజు ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డైరెక్ట్‌గా వాళ్ళే ప్లేస్ చెప్పనివ్వనండి, అక్కడెళ్ళి కలండి. ఇవి బ్యాంకింగ్ సంస్థలకు వర్తిస్తాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఎన్‌బీఎఫ్‌సిస్‌కి కూడా ఈ రూల్స్ వర్తిస్తాయన్నమాట. అసభ్యంగా మాట్లాడితే ఇకను కుదరదనమాట. మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు రికార్డ్ చేయండి. రికార్డింగ్ చేసి ఉంచండి ప్రూఫ్‌కి. అలాగే ఆళ్ళు ఎప్పుడైతే ప్లేస్ పిలుస్తారో ఆ ప్లేస్‌కి మనం వెళ్ళాలనమాట. ఇలా మనకి డైరెక్ట్‌గా కొన్ని నార్మ్స్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా మనకి ఇక్కడ మరికొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే టైం కూడా ఇచ్చారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 లోపు మాత్రమే వాళ్ళతో రుణగ్రహీతలతో సంప్రదింపులు జరపండి. అలాగే వాళ్ళు మనకి రుణగ్రహీత స్వయంగా కోరితే తప్ప ఈ సమయానికి మించి మీరు వాళ్ళతో మాట్లాడొద్దనమాట. ఎక్కువ హింసించకండి అని చెప్తుందనమాట. ఫోన్లు చేయడం, వాటితో భయపెట్టడం, అటువంటి వాటిని చేయకూడదని చెప్పింది. అలాగే ముందస్తు నోటీస్ కూడా ఇవ్వాలనమాట. చెప్పాం కదా! ఎవరైనా రికవరీ ఏజెంట్ మాత్రము నేరుగా రుణగ్రహీత ఇంటికి వెళ్తే ఆళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదిగో మేము ఈరోజు వస్తున్నామంటే సదరు రుణగ్రహీత రియాక్ట్ అయ్యి ఉంటాడనమాట. అలాగే మనకి సామాజిక మాధ్యమాల్లో వేధించకూడదు. అలాగే జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ యొక్క నార్మ్స్ అయితే మేము తీసుకొచ్చాము. మళ్ళీ సంవత్సరం నుంచి ఏప్రిల్ 1 నుంచి ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ సంవత్సరం జనవరి 1 నుంచి అయితే మేము అమలు చేస్తామని చెప్తుందనమాట. అలాగే స్మార్ట్ ఫోన్లు కానీ, ట్యాబ్లెట్లు కానీ, అలాగే ల్యాప్‌టాప్‌లు కానీ వీటి కోసం కొనుగోలు చాలామంది అప్పు తీసుకుంటారు కదా! వాళ్ళనమాట. వాయిదాలు గాని చెల్లించలేకపోయారనుకో, అటువంటి వాళ్ళకి వాటి యొక్క డిజిటల్ పరికరాలను మనం తాళం వేయొచ్చనమాట. కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అని చెప్తుందనమాట. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్‌గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఇంపార్టెంట్. ఏంటంటే పౌర సరఫరాల శాఖ మనకి నాదెండ్ల మనోహర్ గారు ఏం చేశారంటే డిజి బజార్ అనేటటువంటిది
ఇంటి వద్దకే నాణ్యమైనటువంటి కూరగాయలు సరసమైన ధరలకే ఇంటి వద్దకే ఒక బండినైతే మేము డిజీ బజార్ రూపంలో తెస్తున్నాము. ఇక్కడ మీరు కూరగాయలు అలాగే ప్రయోగాత్మకంగా ఎక్కడ విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు, ఈ తిరుపతి ఈ 4 నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారనమాట. అయితే ఇక్కడ రెస్పాన్స్ బాగా ఉంది కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెస్తామని చెప్తుందనమాట. అలాగా వెబ్‌సైట్‌లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఏటంటే సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ మ్యాచెంట్, మ్యాచెంట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీతోనే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారు. ఎవరితో అనేది గుర్తుంచుకోండి. మ్యాచింగ్ సొల్యూషన్స్ ఇంపార్టెంట్. అలాగే రైతు బజార్ ఏపీ అనేటటువంటి యాప్ ద్వారా మనకి ఏ రైతు? డిజీ రైతు. ఎందుకంటే ఇది డిజిటల్‌గా మనకి బుక్ చేసుకుంటే మనకి ఇంటికొస్తాయి. ఇప్పుడు ఎలాగైతే ఆన్‌లైన్‌లో మనం జొమాటో ఎలాగైతే మనం బుక్ చేసుకుంటామో అలా అనమాట బుక్ చేసుకోవచ్చనమాట. ఇదొక ప్లాట్‌ఫార్మ్. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌గా చెప్పుకోవచ్చనమాట. ఆర్డర్ పెడితే వస్తదంతే. ఆర్డర్ పెడితే వస్తువులు ఎలాగొస్తాయో ఇక్కడ ఆర్డర్ పెడితే కూరగాయలు చవకమైన ధరలకు వస్తాయి అంతే. అయితే ఇక్కడ ఎవరితో టై అప్ అయ్యామంటే మ్యాచింగ్ సొల్యూషన్స్‌తో టై అప్ అయ్యామని గుర్తుంచుకోవాలి. ఆ సాఫ్ట్‌వేర్ సంస్థతో. డిజీ రైతు బజార్ ఏపీ, డిజీ రైతు బజార్ అనే ఏపీ అనే యాప్ గుర్తుంచుకోండి. అది కాకపోతే డిజీ రైతు బజార్ .com వెబ్‌సైట్ ద్వారా కూడా మనం కూరగాయలని ఆర్డర్ చేసుకోవచ్చు. అయ్యా ఈ యొక్క సేవలనైతే గ్రామీణ ప్రాంతాలకి త్వరలో విస్తరిస్తామని చెప్తున్నారు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి చార్టర్డ్ అకౌంట్స్‌కి సంబంధించి మనకి రాజధాని అమరావతిలో మనకిక్కడ ఒక రాజధాని అమరావతిలో మనకిక్కడ ఏంటంటే ఐసీఏఐ, ఐసీఏఐ అంటే ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని నెలకొల్పుతున్నాము అని చెప్తున్నారనమాట. ఆ ఒక్క విషయం గుర్తుంచుకోండి సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. ఇక్కడ యూపీఐ కళ తప్పకుండా మనం చేయాలి. ఎందుకంటే ఎండీఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేటటువంటిది ఇప్పుడు లోక్సభ కూడా ఆమోదం పొందింది. ఇదేం చెప్తుందంటే దాదాపు ఇంతవరకు మనం ఏది కావాలన్నా యూపీఐ పేమెంట్స్ ద్వారా చేస్తున్నామనమాట. ఫోన్‌పే, గూగుల్ పే ఇటువంటి థర్డ్ పార్టీ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తున్నాము. మరి వాటిలో వాళ్ళకి కూడా అవి మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా! ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారంటే ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది కానీ అంతా ఇవ్వట్లేదు. కాబట్టి మాకు గాని ఇక నుంచి మాకు కూడా అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ కోవలో చెందింది ఈ ఆర్టికల్ అనమాట. ఏవైతే మన 2000కి దాటి ప్రస్తుతానికైతే వినియోగదారులు ఏమీ భయపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఎవరైతే టర్నోవర్ 1,50,00,000 పైన ఉంటుందో వాళ్ళైతే మనకి 2000 దాటితే వాళ్ళకి 20% నుంచి 30%, 20-30 రూపాయలు, రూ. 10,000 ట్రాన్సాక్షన్‌కి మనకి 20-30 రూపాయలైతే కలెక్ట్ చేస్తారు. గేట్‌వే సంస్థలు అలాగే బ్యాంకింగ్ సంస్థలు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రస్తుతానికైతే మనకేమైతే ప్రాబ్లమ్ లేదు. ప్రస్తుతం ఏంటంటే ఇవి మర్చెంట్ ఏజెంట్స్ వాళ్ళకి పెద్ద పెద్ద బడా సంస్థలకి ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. మరి వాళ్ళు వర్తిస్తుందంటే వాళ్ళు ఎవరిపైన ఏస్తారు? వినియోగదారుల పైన రేట్ పెంచుతారనమాట. ఇది ఒక్కసారి గుర్తుంచుకోవాలనమాట. అలాగే ఫలితాలు బానే కొంచెం తక్కువున్నాయి. ఎంత ప్రతిభ ఉన్నా అనేసి అంటున్నామనమాట. ఇది దేనికి సంబంధించిందంటే మనకి స్టార్టప్‌లు చాలా ఉన్నాయన్నమాట. ఈ యొక్క స్టార్టప్స్ అనేటటువంటివి చాలా ఉన్నాయి. ఇందులో స్టార్టప్ అంకుర సంస్థలు అనేటటువంటివి యూనికార్న్, యూనికార్న్‌గా కూడా మనకి ఈ యొక్క స్టార్టప్ సంస్థలు అనతి కాలంలోనే ఇవి ఎక్కువ అవుతున్నాయి. యూనికార్న్ అంటే అర్థం ఏంటి? $100,00,00,000 పైగా ఎవరైతే వాటి యొక్క సంస్థ యొక్క ఇన్‌కమ్ ఉంటుందో వాళ్ళని మనం యూనికార్న్స్ అంటామనమాట. రీసెంట్‌గా మనకి దక్షిణ అమెరికాలో కొలంబియా దేశంలో మనం ఏంటంటే ఒలింపియాడ్ ఫిజిక్స్‌లో పాల్గొన్నామనమాట. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో. భారత్ తరపున 5గురు బృందం పాల్గొంది. 5గురికి స్వర్ణ పతకాలొచ్చాయనమాట. మనం ఒక 5 దేశాలతో నంబర్ 1గా నిలిచామనమాట. ఉజ్బెకిస్తాన్, కజకిస్తాను, చైనా, అలాగే రష్యా, దక్షిణ కొరియా వీటిలతో మనకి చైనా వీళ్ళతో మనం ఏంటి నంబర్ 1 పొజిషన్‌లో నిలిచాం. కానీ మన యొక్క మేధో సంపద అనేటటువంటిది తరలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యూనికార్న్ భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయన్నమాట.
మన చదువుకున్న వ్యక్తులందరూ కూడా విదేశాల్లో స్టార్టప్స్ ఓపెన్ చేస్తున్నారు. 200కు పైగా స్టార్టప్స్ విదేశాల్లో ఉన్నాయి. వాళ్ళు బాగా సుఖపడుతున్నారనమాట. వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనకైతే తక్కువ ఉన్నాయి. 90 ఇలా ఉన్నాయన్నమాట. అంటే విదేశీయుల్లో ఎక్కువగా మన వాళ్ళు అక్కడెళ్లి సర్వీస్ చేసి అక్కడ స్టార్టప్స్ చేసుకొని యూనికార్న్ సంస్థలుగా చేస్తున్నారు. ఇక్కడ మేధో సంపత్తి అనేటటువంటిది తరలిపోతుందని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ రణరంగంలో మన యుద్ధంలో కూడా స్వదేశీ ఏఐని ఉపయోగిస్తున్నామని చెప్తుంది ఈ ఆర్టికల్. ఏంటి ఈ ఆర్టికల్ చెప్తుందంటే, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు సైన్యంతో చేసే యుద్ధం వేరు. అక్కడికి సైన్యం మోహరం చేసి, ఆ సైన్యంతోని మనం చేసేలోపు శత్రువులు అటాక్ చేస్తున్నారనమాట. ఇప్పుడంతా ఏంటి క్షిపణులతోని, బాలిస్టిక్ క్షిపణులతోని, క్రూయిజ్ క్షిపణులతోని, లాంగ్ రేంజ్ మిసైల్‌తోని, అలాగే ఖండాంతర్గత ఆ! క్షిపణులతోని వాళ్ళు అటాక్‌లు చేస్తున్నారు. వాళ్ళకి ధీటుగా మనం స్వదేశీ మన యొక్క ఏఐని మనం డెవలప్ చేసుకోవాలనమాట. విదేశీ ఏఐ అయినటువంటి క్లౌడ్ ఏఐ, అలాగే ఈ యొక్క చాట్‌జీపీటీ ఇటువంటి వాటిని మనం ఉపయోగించకుండా, విదేశీ వాళ్ళ చేతిలో మనం ఉండకుండా స్వదేశీ ఏఐని మనం ఉపయోగిస్తున్నామని ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. ఇందులో భాగంగా ఈ యుద్ధాల్లో మనం ఏటేటి ఉపయోగిస్తున్నామంటే ఆకాశ్ తీర్. ఏంటి ఆకాశ్ తీర్ అంటే గగనతల రక్షణ అనమాట. ఈ యొక్క గగనతల రక్షణ గురించి మనము ఒక నెట్వర్క్‌ని ఏర్పరుచుకున్నాం. ఈ యొక్క నెట్వర్కే మనకి ఏటంటే ఆకాశ్ తీర్. ఇందులో శత్రువుని ముందుగానే ఐడెంటిఫై చేయడము, ఈ యొక్క నెట్వర్క్‌కి అనుసంధానించడం ఈ యొక్క ఏఐ యొక్క పనితీరనమాట. ఆకాశ్ తీర్. అలాగే వాతావరణ ఏఐ. రెండో స్వదేశీ ఏఐ ఏటంటే వాతావరణ ఏఐ. ఈ యొక్క వాతావరణ ఏఐ ఏం చేస్తుంది మనకి, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయి, గాలి అక్కడ ఎలా ఉంది, వర్ష ప్రాంతం పడే అవకాశాలున్నాయా, అటు యొక్క అంశాలను విశ్లేషించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందనమాట. మనం రీసెంట్‌గా సింధూర్ ద మనం చేపట్టాం కదా! ఆపరేషన్ సింధూర్. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలని ఐడెంటిఫై చేసి మట్టుపెట్టామనమాట. ఈ యొక్క వాతావరణ ఏఐ ఉపయోగించి. ఇదొక స్వదేశీ ఏఐ. అలాగే సావరన్ ఏఐ. సావరన్ ఏఐ. ఏంటి సావరన్ ఏఐ అంటే మన యొక్క డిఫెన్స్ సిస్టమ్‌ని బలోపేతం చేయడం అనమాట. అలాగే డేటాని కాపాడడం. మన డిఫెన్స్ సిస్టమ్ యొక్క డేటా బయటకు వెళ్ళకుండా మన దగ్గరే ఉండేటట్టు మన స్వదేశీ సర్వర్స్‌లో ఆఫ్‌లైన్‌లో స్టోర్ చేస్తామనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఆఫ్‌లైన్‌లో స్టోర్ చేస్తాం. ఆన్‌లైన్‌లో స్టోర్ చేస్తే ఏమవుతుంది, ఇది మళ్ళీ అటాక్స్ జరుగుతాయనమాట. అందుకు ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అవని, ఉపగ్రహ చిత్రాలవని, ఇవన్నిటిని కూడా మనం డేటా లీక్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే అంతర్జాతీయ ఇంటర్నెట్ నుంచి ఈ సావరిన్ ఏఐ అనేటటువంటిది వేరు చేస్తాం. అది సావరిన్ ఏఐ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే రక్షణ వ్యవస్థని డేటా లీక్ చేయకుండా కాపాడుకోవడానికి ఈ యొక్క సావరిన్ ఏఐ అనేటటువంటిది మనం ఉపయోగిస్తాం. అలాగే విద్యుత్ ఏఐ. నెక్స్ట్‌దొచ్చేసి మనకి విద్యుత్. ఏంటి ఈ యొక్క విద్యుత్ ఏఐ? విద్యుత్ ఏఐ ఏం చేస్తదంటే ఇది స్వదేశీ ఎడ్జ్ కంప్యూటర్ విజన్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇదేం చేస్తది, ఒకే ఏకకాలంలోనే మనకి శత్రువుల లక్ష్యాలను ట్రాక్ చేస్తదనమాట. ఎటువంటి కండిషన్‌లోనైనా వర్క్ చేస్తుంది. -40 డిగ్రీస్‌లో కూడా ఇది మనకి వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క విద్యుత్ ఏఐని ఆ కేటగిరీలో శత్రువుల్ని గుర్తించడానికి మనకి ఉపయోగిస్తామనమాట. అలాగే ఏఐ చాణిక్య. ఏంటి ఏఐ చాణిక్య? రక్షణ, ఆర్థిక సమాచారాన్ని విశ్లేషిస్తుందనమాట ఆఫ్‌లైన్‌లో. ఆఫ్‌లైన్‌లో మనకేం చేస్తది, రక్షణ, ఆర్థిక సమాచారాన్ని విశ్లేషించి పనిచేస్తుందనమాట. అంటే ఏంటి, మన యొక్క సైనిక శిబిరాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, అలాగే గూఢచారి డేటాని నిక్షిప్తం చేయడము, స్థానిక సర్వర్‌లోన మనం ఏం చేస్తామంటే స్టోర్ చేస్తామనమాట. ఈ యొక్క ఏఐ చాణిక్య ఆహ్, స్వదేశీ ఏఐ ద్వారా అనమాట. ఇవన్నీ కూడా ఏంటి యుద్ధంలోన మన స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుతున్నామనమాట. డెవలప్‌మెంట్ చేసుకున్నాం. అలాగే
సైన్యం కోసం ఇవన్నీ ఏంటి? యుద్ధం కోసం ఇవి. యుద్ధం కోసం ఇన్ని చేసుకున్నాం. మరి సైన్యం గురించి కూడా ఉండాలి కదా కొన్ని. మరి సైన్యం గురించి ఏంటి చేసుకున్నామంటే భారత్ జన్. సైన్యం గురించి మనము భారత్ జన్, భారత్ జన్, పరం 2. ఈ యొక్క భారత్ జన్ పరం 2 అలాగే స్వరం ఏఐ, ఈ యొక్క 2 స్వరం ఏఐ, ఈ 2 ఏంటంటే మనకి 22 భాషల్లో పనిచేస్తాయి అన్నమాట. 22 భాషల్లో ఈ 2 సైన్యం గురించి పనిచేస్తాయి. ఎందుకంటే ఒకడు తమిళోడు ఉంటాడు, ఒకడు తెలుగోడు ఉంటాడు, ఒకడు కన్నడమోడు ఉంటాడు. సైన్యం అంటే ఒకడు ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వాడు ఉంటాడు, హిందీ వాడు ఉంటాడు, ఉర్దూ వాడు ఉంటాడు, బీహారోడు ఉంటారు. వీళ్ళందరూ ఒకే భాషలో మాట్లాడుకోవడానికి, అలాగే వాళ్ళ యొక్క 22 భాషల్లో జాతి భాషల్ని, వాళ్ళ యొక్క స్వదేశీ భాషలు మాట్లాడుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రాంత భాషలను మాట్లాడడానికి, సంభాషించుకొని సైన్యం అలర్ట్ చేయడానికి మనము భారత్ జన్ పరం 2 స్వరం ఏఐ ఈ రెండింటిని మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. అలాగే ఇవన్నిటిని ఒకే గ్రూప్ కింద తేడానికి మనం ఏం చేస్తున్నామంటే ఏఐ ఏఐ యూజ్ ఏ సర్వీస్, ఏఐ యూజ్ ఏ సర్వీస్ ప్లాట్ఫామ్. ఏఐ యూజ్ ఏ సర్వీస్ ప్లాట్ఫామ్. ఇదొక ప్రాజెక్ట్ ఏకం. ఇదేంటి? ప్రాజెక్ట్ ఏకం అనేటటువంటి అంటే ఏంటి? విదేశీ క్లౌడ్ స్టోరేజ్ల మీద, అలాగే విదేశీ సాఫ్ట్వేర్స్ మీద ఏర్పడకుండా మన సైన్యం కోసం మనం ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నాం. అదే ప్రాజెక్ట్ ఏకం. ప్రాజెక్టు ఏకం అని మనం ఇవన్నీ కూడా ఏంటి? రణరంగంలో యుద్ధాలు చేయడానికి ఏఐని మనం డెవలప్ చేసుకున్నాము. అలాగే సైన్యం గురించి ఏఐస్ని మనము డెవలప్ చేసుకున్నాము. ఇవి మనం గుర్తుంచుకోవాలన్నమాట. తర్వాత ఆర్టికల్ వచ్చేసి మనకి జిఐ ట్యాగ్. కుప్పాడం చీరకి ఏంటంటే మనకి జిఐ ట్యాగ్ అయితే లభించింది. దీంతో అక్కడ వాళ్ళకి మేధో సంపన్నమైనటువంటి హక్కులు లభించాయి. అలాగే మనకి ఆ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. జూలై ఇంపార్టెంట్. ఇప్పుడు ఆగస్టు కదా, ఇది ఆగస్టు 7వ తారీఖున మనము జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది ప్రగడ కోటయ్య దినోత్సవాన్ని, పుట్టినరోజుని, ప్రగడ కోటయ్య ఈయనది ప్రగడ కోటయ్యని దినోత్సవాన్ని మనకి ఏం చేసిందంటే ఆయన యొక్క రాష్ట్ర పండుగగా జరుపుతున్నాము అని గుర్తుంచుకోవాలన్నమాట. తర్వాత మనకి ఇంటర్నేషనల్ స్పేస్ అంతరిక్ష పరిశోధన సంస్థ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మనకి ఏం చేసామంటే ఇప్పుడు అంతరిక్ష కేంద్రం ఉంది, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఇది ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉండాలి కదా, దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి కదా. అందుకనే మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక 5 నెలలకి 6 నెలలకి ఈ యొక్క వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్ వెళ్ళి రిపేర్లు చేస్తారనమాట. ఈసారి ఏం చేశారంటే సౌర పలకలను అమర్చారనమాట. దీంతో ఏం చేయొచ్చు? ఒక 6 గంటల పాటు కష్టపడి ఈ యొక్క ఏం చేశారు? సౌర ప్లేట్స్ ని అమర్చారనమాట, సౌర పలకల్ని. ఇది అమర్చడం వల్ల మరి కొన్ని ఏమవుతాయి, మనకి ఇక్కడ మాడిఫికేషన్ చేశారు. ఇందులో కొన్ని పనికి రాకపోవచ్చు, కొన్ని బాగు చేయొచ్చు. ఇటువంటివన్నీ వాటికి మనకేం చేశారు? మాడిఫికేషన్స్ చేశారనమాట. అదే ఇక్కడ చెప్తున్నాం, అది గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ విశాఖ డేటా కేంద్రం అయితే తొలి దశ అయితే ఒక్కో మెగావాట్కి 70 నుంచి 75 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక గిగావాట్ అయితే మన లక్ష్యం కదా. అందులో మొట్టమొదటిసారి ఆర్థిక వివరాలు అయితే బయట పెట్టారు. ఇక్కడ మనం గూగుల్ ఏఐ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాము. విశాఖపట్నంలో ఎవరెవరు? అదానీ కనెక్ట్స్. ఏంటి అదానీ కనెక్ట్స్ అంటే? ఇద్దరు. ఒకలేంటి, ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి అదానీ గ్రూప్, ఇంకోటి అంతర్జాతీయ డేటా సెంటర్ ఆపరేటర్ ఎడ్జ్ కనెక్ట్స్. ఈ రెండు కలిపితే అదానీ గ్రూప్ లోనే అదానీ తీసుకున్నారు. ఈ యొక్క అంతర్జాతీయ డేటా సెంటర్ ఆపరేటర్ ఎడ్జ్ కనెక్ట్స్ లో కనెక్ట్స్ తీసుకున్నారు. ఈ రెండు కలిపి అదానీ కనెక్ట్స్ అన్నారనమాట. అయితే
కేంద్రం ఏం చెప్పిందంటే ఇక ఈ డేటా కేంద్రంలో మనకి ఈ యొక్క విశాఖ డేటా కేంద్రం ఏర్పడుతుంది కదా! ఈ యొక్క డేటా సెంటర్స్‌లో ఒక్కో మెగావాట్‌కి మొత్తం 1 గిగావాట్ చేయాలి కదా మనము. అందులో ఒక్కో మెగావాట్ తీసుకుంటే 70-75 కోట్లు ఖర్చవుతుందని చెప్తున్నారనమాట. ఇది మనకి ఇంపార్టెంటు. ఆ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. మనకు తెలుసు అత్యంత ముఖ్యమైనటువంటి డేటా సెంటర్ అయితే మనకి 1 గిగావాట్ గూగుల్‌లో అయితే ఏఐ హబ్‌లో భాగంగా అదాని కనెక్ట్స్ అయితే 400 మెగావాట్ల ఆర్డర్ అయితే భారత్‌లోనే చేస్తున్నామని చెప్తుందనమాట. జస్ట్ ఆ మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ20 పెట్రోల్ మీద ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ సంస్థలైతే అవేం పర్వాలేదు బానే పనిచేస్తున్నాయి. మేము కొన్ని 90,000 పెట్రోల్ బంకుల్ని మేము రోజుకి 8-12 సార్లు టెస్ట్ చేస్తున్నాము. అవన్నీ బానే ఉన్నాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదని మనకి ఈ యొక్క ప్రభుత్వ రంగ మార్కెట్ సంస్థలైతే చెప్తున్నాయన్నమాట. అలాగే రిఫైనరీ ఎవరైతే శుద్ధి చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా మేము 100కి పైగా పెట్రోల్ సేకరించాము. క్లోరైడ్ స్థాయి అనేటటువంటిది పార్ట్స్ పర్ మిలియన్ ఒక భాగం అనేటటువంటిది 80 డిస్టిలరీల కంట మనకి సేకరించిన ఇథనాల్‌తో పోల్చుకుంటే 3 పీపీఎం కంటే తక్కువగానే ఉందన్నమాట. యాక్చువల్‌గా 3 ఉండాలి. అంతకన్నా బానే ఉంది. నార్మ్స్ అయితే బాగా పాటిస్తున్నాము. అలాగే క్లోరైడ్ స్థాయి అనేటటువంటిది మాకు 0-3 పీపీఎంఏ ఉంది. కాబట్టి ఏదో అరకొరో ఒకటో రెండో దగ్గర లక్షలో ఒకటో రెండో దగ్గర కొంచెం ఎక్కువున్నంత అవి ఉన్నాయి. ఆటిలైతే అవి గూడా మేము ఏం చేసాము, నిర్లక్ష్యం చేయలేదు. ఆటిలిని ఆపేసామని చెప్తుందనమాట. మొత్తానికేటంటే ఏదో ఒక 1,07,000 బంకుల్లోన ఒక 4 చోట్ల సమస్య వచ్చినంత మాత్రాన ఆటిని మేము ఆపేయలేం కదా! అన్నీ బానే ఉన్నాయని చెప్తుందనమాట. ఇక్కడ అది గుర్తుంచుకోవాలి. ఎవరు ఈ ప్రభుత్వ రంగ మార్కెట్ సంస్థలు? అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇవన్నీ కలిపి ఒక నివేదిక అయితే ఇచ్చాయన్నమాట. కాబట్టి ల్యాబ్స్ అన్నీ మేము పరిశీలన చేస్తున్నామని చెప్తుంది. లాస్ట్ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు పార్లమెంట్‌లో చూసుకుంటే దుగ్గరాజపట్నమే అతిపెద్ద నౌకా సముదాయం అని చెప్తున్నారనమాట. ఈసారి ఒక 3 నౌకా పట్టణాలకు మేము ఆమోదం తెలిపాము. అందులో నౌకా నిర్మాణ అభివృద్ధి పథకం కింద 3 నౌకలు. ఒకటి దుగ్గరాజపట్నం మనదే. ఇది తిరుపతి జిల్లాలో వాకాట మండలంలో దుగ్గరాజపట్నం గ్రామంలో ఇదైతే నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక పోర్టే కాదు. ఇక్కడ మేము షిప్పుల్ని తయారు చేస్తాము. అలాగే షిప్పుల్ని రిపేర్ చేస్తాము. అలాగే లాజిస్టిక్స్‌ని కూడా ఎక్స్‌పాండ్ చేస్తాము అని కార్గో కూడా పెద్ద సముదాయాన్ని ఏర్పరుస్తామని దాని కింద 3,488 ఎకరాలైతే విస్తరణలో ఇది నిర్మిస్తున్నామని చెప్తున్నారనమాట. ఎంపీ అడిగిన ప్రశ్నకి చెప్తున్నారు. అలాగే ఇంకెవరు? తమిళనాడులోని తూత్తుకుడి ఒకటి. దీనికి 2,000 ఎకరాలు. అలాగే గుజరాత్‌లో కచ్చాడ్ ఒకటి. దీనికి 2,290 ఎకరాలు. ఇలా మేము ఇన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నామని చెప్తున్నారనమాట. థాంక్ యూ. ధన్యవాదాలు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.